ఓం నమ శివాయ. మనం ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా మనము శివలింగాన్ని, శైవ క్షేత్రాల గురించి చదువుతున్నాము. ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ్య బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. బ్రాహ్మణుడు జాబాలోపనిషత్తులోని అగ్నిరితి భస్మ అను మంత్రాన్ని ఉచ్చరించి భస్మతో త్రిపుండాన్ని ధరించాలి. పాప ప్రక్షాళనార్థం ఆపో ఇష్ట అను మంత్రంతో జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. యస్య క్షయాయ అనే మంత్రంతో పాదాలపై చల్లుకోవాలి. దీనికి సంధ్యాప్రోక్షణమని పేరు. ఆపో ఇష్టేత్యాది మంత్రాలతో పాదాన్ని, శిరస్సును, హృదయాన్ని సంప్రోక్షణం చెయ్యాలి. దీనిని మంత్రస్థానం అంటారు. అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు కానీ, స్వస్థత లేనప్పుడు కానీ, రాజుకు రాష్ట్రానికి భయం కలిగినప్పుడు కానీ, యాత్రాకాలంలో కానీ ఈ మంత్ర స్నానం చేయాలి. ఉదయం సూర్యశ్చ అను మంత్రంతోనూ, సాయంకాలం అగ్నిశ్చ అనే మంత్రంతోనూ నీటిని త్రాగి మరల మంత్రప్రోక్షణం చేయాలి. ఉదయం తూర్పు దిక్కుకు, సాయంత్రం పడమర దిక్కుకు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి. కాలాతిక్రమణం లేకుండా సంధ్యోపాసన చేయాలి. శివుడు, గౌరి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు యముడు ఇత్యాది దేవతలను ఉద్దేశించి కార్యసిద్ధికై తర్పణాలను ఇయ్యాలి. తర్వాత బ్రహ్మార్పణం, ఆచమనం చేయాలి. విద్వాంసుడు తీర్థానికి దక్షిణంగా పవిత్రమైన స్థలంలో స్థిర ఆసనంలో నిశ్చల మనస్కుడై సర్వదేవతా నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని, తర్వాత గాయత్రిని జపించాలి. ఓంకారాన్ని జపించేటప్పుడు జీవ బ్రహ్మ ఐక్యానుసంధానం విధిగా చేయాలి. శ్లోకం ఉంటుంది. త్రైలోక్య సృష్టికర్తారాం స్థితికర్తారమచ్యుతం సంవారార్థం తథా రుద్రం స్వప్రకాశము ఉపాస్మయే జ్ఞానకర్మేంద్రియాణం మనోవృత్తిర్ధియస్తథా భోగమోక్షప్రదే ధర్మే జ్ఞానే చ ప్రేరయేత్ సదా. ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త అయిన అచ్యుతుణ్ణి, సంహారకర్త అయిన రుద్రుణ్ణి ఆత్మ ప్రకాశ రూపంగా ఉపాసిస్తున్నాను. ఓంకారం మా యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనోవృత్తులను, దీవృత్తులను ఎల్లప్పుడూ భోగ మోక్షమునిచ్చు ధర్మమునందు మరియు జ్ఞానమునందు ప్రేరేపించుగాక. ఈ విధంగా ఓంకార అర్థాన్ని బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయంగా పరబ్రహ్మమే అవుతున్నాడు. ఈ అర్థం తెలియకపోయినా కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టడం కొరకైన ఓంకారాన్ని జపించాలి. మూలాధారం మొదలు సహస్రారం వరకు 6 చక్రాలలోనూ విద్యేశ్వర బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ, పరమాత్మలను ధ్యానించాలి. సోహం అది నేనే అనే పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యభావన చేస్తూ గాయత్రిని జపించాలి. ఆ దేవతలను బ్రహ్మరంధ్రమునందు, దేహానికి బయట కూడా భావన చేయాలి. అనంతకోటి ఉపాధులతో కూడిన ఈ సృష్టి మహత్తత్వం నుండి వ్యక్తమైంది. ఒక్కొక్క గాయత్రి జపంచే ఒక్కొక్క శరీరాన్ని అతిక్రమించి జీవుణ్ణి పరమాత్మ యందు లీనం చేయాలి. ఇదే జపతత్వం. ఈ విధంగా జపం చేసి సూర్యునికి అభిముఖంగా ఉపస్థానం చెప్పాలి. 12 లక్షల గాయత్రిని జపించిన వాడు పూర్ణ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఈ విధంగా 70 ఏండ్ల వరకు నియమ పాలనతో జీవించి ఆపై సన్యసించాలి. సన్యాసి ఉదయం 12,000 ఓంకార జపం చేయాలి. కోరికలు కలవాడు తత్ప్రాప్తికై వేదోక్త కర్మలను ఆచరించాలి. దానికోసం ధన సంపాదన చేయాలి. కామనలు లేని వానికి ధనంతో పని లేదు. బ్రాహ్మణుడు ఎల్లవేళలా ముముక్షువై సర్వదా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి. ధర్మాచరణ వల్ల ధనం వలన భోగాలు లభిస్తాయి. ధార్మికంగా సంపాదించిన ధనంతో లభించిన భోగం చివరికి వైరాగ్యానికి హేతువవుతుంది. అధర్మ ఆర్జిత ధనంతో అనుభవించిన భోగాలు రాగానికి, రోగానికి హేతువులవుతాయి. ద్రవ్యధర్మం, దేహధర్మమని ధర్మం 2 విధాలు. యజ్ఞాదులు ద్రవ్యధర్మాలు, తీర్థ స్నానమిత్యాదులు దేహధర్మాలు. ధనం వల్ల ధనం పుడుతుంది. తపస్సు వల్ల దివ్య రూపం వస్తుంది. నిష్కామ ధర్మ ఆచరణ వల్ల అంతఃకరణ శుద్ధి, దాని వలన జ్ఞానం కలిగి తీరుతనటంలో సంశయం లేదు. కృతయుగంలో తపస్సు, కలియుగంలో ద్రవ్యధర్మం, దానం ప్రశస్తమైనవి. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో తపస్సు, ద్వాపరంలో యజ్ఞానుష్ఠానం, కలిలో మూర్తి పూజ. వీటి వలన జ్ఞానం కలుగుతుంది. పుణ్యపాపాలను బట్టి సుఖదుఖాలు ఉంటాయి. అధర్మం హింసారూపంలోనూ, ధర్మం సుఖరూపంలోనూ ఉంటుంది. దుష్ప్రవర్తన వలన దుఃఖము, సత్ప్రవర్తన వలన సుఖం కలుగుతుంది.
కనుక భోగ మోక్ష సిద్ధికై ధర్మాచరణ చెయ్యాలి. కలిలో దానం గొప్పది. విద్య, శీలము, వృత్తము అంటే నడవడిక కలవానికి దానం చెయ్యాలి. దానం చేయలేని వాడు తపస్సును ఆర్జించాలి. తపస్సు వలన అక్షయ సుఖ ప్రాప్తి లభిస్తుంది. అది చెయ్యలేని వానికి తీర్థ సేవనం ఉత్తమం. మనుష్యులందరూ విధి విహితమైన కర్మలను ఆచరిస్తూ దైన్యానికి తావీయకుండా, తిండికి బట్టకు లోటు రాకుండా, అధిక శ్రమకు లోను కాకుండా ధనార్జన జరపాలి. మానవునకు సత్పురుషుల సాంగత్యం ముఖ్యం. దాహానికి నీరు, ఆకలికి అన్నం ఇవి ఉత్తమమైన దానాలు. మానవుడు తన వద్దనున్న ధనాన్ని ధర్మవృద్ధి, భోగ భాగాలుగా ఏర్పాటు చేసుకొని ధర్మ భాగంతో నిత్య నైమిత్తిక కామ్య కర్మలను చేయాలి. వృద్ధి భాగంతో ధనాన్ని వృద్ధి చేసుకొని భోగ భాగంతో మితమైన భోగాన్ని అనుభవించాలి. వ్యవసాయ ఆర్జిత విత్తంలో 10వ వంతును, వ్యాపార ఆర్జిత విత్తంలో 6వ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి. బ్రాహ్మణుడు తాను పొందిన ప్రతి గ్రహంలో 4వ వంతును, అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చేయాలి. అపవిత్రమైన దానాన్ని పట్టరాదు. పాపిష్టి సొమ్ము అని తెలిస్తే సముద్రంలో పడేయాలి. వివేకైన వాడు తనకు తెలిసిన పరుల దోషాలను ప్రకటించరాదు. ఇతరుల మనస్సును నొప్పించరాదు. ఎదుటి వారికి కోపం కలిగేటట్లు మాట్లాడరాదు. బ్రాహ్మణునకు అగ్ని ఆరాధన ముఖ్యము. అది చేయలేని వాడు జపాన్ని, అది చేయలేని వాడు సూర్య నమస్కారాన్నైనా చేయాలి. ఏనాడు చల్లారని అగ్నిని అజస్రం అంటారు. బ్రహ్మయజ్ఞ దేవ పూజా నిరతులు, అగ్ని పూజా పరాయణులు, గురు పూజారతులు, బ్రాహ్మణులను సత్కరించిన వారు వీరంతా స్వర్గంలో భాగస్వాములవుతారు. సూతుణ్ణి ఋషులు ఇలా ప్రశ్నించారు. సూతముని, అగ్నియజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞల గురించి, గురు పూజ, బ్రహ్మ తృప్తి గురించి మాకు క్రమంగా చెప్పండి. సూతుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునులారా, అగ్నియందు హోమ ద్రవ్యాన్ని సమర్పించే కర్మకు అగ్నియజ్ఞమని పేరు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవారు అగ్నియందు సమిధులను మాత్రమే హోమం చేయాలి. బ్రహ్మచర్య వ్రత నియమాలను పాటించాలి. గృహస్థ ఆశ్రమ స్వీకారం చేసి ఔపాసన కర్మను ప్రారంభించే వరకు అలాగే చేయాలి. హితకర్మము, పవిత్రము అయిన ఆహారాన్ని మితంగా భుజించుటే వానప్రస్థులకు, యతులకు అగ్నియజ్ఞం అవుతుంది. వారికి వేరే అగ్నిహోత్రం లేదు. ఆత్మయందు సమారోపితమైన అగ్నిహోత్రం గలవారు ఔపాసన అగ్నిని స్థాపించిన నాటి నుండి దానిని ఒక భాండంలో కానీ గర్తంలో కానీ ఆరిపోకుండా రక్షించాలి. దానిని అజస్రం అంటారు. రాజభయం వల్ల కానీ లేదా దైవం అనుకూలించకపోవటం వల్ల కానీ అగ్నిని సంరక్షించుకోలేని స్థితిలో బ్రాహ్మణుడు ఆత్మయందు లేక అరణియందు ఆ అగ్నిని న్యాసం చేయాలి. దానికి సమారోపితమని పేరు. ఉదయకాలంలో అగ్నియందు ఇయ్యబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని, సాయంకాలం ఆహుతి సంపత్తిని కలిగిస్తుంది. పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడుతుంది కనుక ఈ ఆహుతులకు అగ్నియజ్ఞమని పేరు. స్థాళీ పాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలను ఉద్దేశించి అగ్నిలో చేసే హోమానికి దేవయజ్ఞములని పేరు. చూడకరణాది పుట్టు వెంట్రుకలు తీయటం కర్మలలో లౌకిక ఆగ్నేయందు చేయబడే హోమం కూడా దేవయజ్ఞమే. దేవతల తృప్తి కొరకు బ్రాహ్మణుడు నిత్యము బ్రహ్మయజ్ఞం చేయాలి. వేదాధ్యయనానికి బ్రహ్మయజ్ఞమని పేరు. ఉదయము నిత్యకర్మను ఆచరించి ఆపై సాయంకాలం వరకు వేద పఠనం చేయాలి. ఇక సాయంకాల అనంతరం వేద పఠనానికి విధి లేదు. ఇక అగ్ని లేకుండా చేసే దేవ యజనాన్ని వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. సృష్టాది యందు సర్వజ్ఞుడు కరుణాకరుడైన మహాదేవుడు లోకానికి ఉపకారార్థమై వారములను కల్పించాడు. సంసారమని రోగానికి వైద్యుడైన శివుడు ముందుగా ఆరోగ్యాన్నిచ్చే తన వారాన్ని కల్పించాడు. ఆపై సంపత్కరమైన తన మాయ యొక్క వారాన్ని, ఆ తరువాత జనన సమయంలో కష్టాలను దాటే నిమిత్తం కుమారవారాన్ని, ఆ వెనుక మానవుల రక్షణ కొరకు రక్షకుడైన విష్ణువు యొక్క వారాన్ని, ఆ మీద ప్రాణులయందు ఆయుర్ధ్యాన్ని నిర్ణయించే పరమేష్ఠైన బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమైన వారాన్ని కల్పించాడు. తరువాత పుణ్య పాపాలు నిర్ణయించి ఫలితాలనిచ్చే ఇంద్ర యములకు వారాలను కల్పించాడు. ఈ 2 వారాలు భోగప్రదము, మృత్యుహరము అయినా శుభకరమైన వారాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. మొత్తం వేద జ్ఞానమంతా ఈ శివపురాణంలో మనకు దాచబడి ఉంది. చాలా శక్తివంతమైనటువంటి ఘట్టము.